శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం దైవీ సంపత్తి చూస్తున్నాము. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఏ సంపత్తి అయితే దేవతా స్వరూపములుగా మనల్ని తీర్చిదిద్దుతుందో ఆ సంపత్తియే దైవీ సంపత్తి. ఎందుకంటే ఆ సంపత్తి వలనే మన యొక్క నడవడిక ఉంటుంది. దాని ఆధారంగానే మన జీవన విధానం ఉంటుంది. ఆ జీవన విధానమే మన జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. ఇప్పటి వరకు మనము అభయం, సత్వ సంశుద్ధి అక్కడ ప్రారంభించి మనము సకల ప్రాణుల యందు ఒకే శక్తి ఎలాగైతే ఆ పూసల వెనుక, ఆ బీడ్స్ వెనుక ఉన్నటువంటి ఆ థ్రెడ్, ఆ యొక్క దారం వలె సకల ప్రాణుల యందు అంతర్యామిగా ఉన్నటువంటి నేను అంటే శుద్ధ చైతన్య పరమాత్మ. అందుకే శుద్ధ చైతన్య పరమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు? ఆ బ్రహ్మకు శరీరం కావాలి. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనాలి అంటే మా బ్రహ్మకి శరీరం కావాల్సిందే. ప్యూర్ బ్రహ్మన్, వెరీ పూర్ బ్రహ్మన్ అంటే ప్యూర్ పరమాత్మ, వెరీ వెరీ పూర్ పరమాత్మ. ఎందుకు? పరమాత్మ కూడా నేను పరమాత్మ అని ప్రకటించుకోవడానికి శరీరం తప్పనిసరి. మీరు చెప్పండి, శివోహం అంటే నేను శివ అనడానికి ఒక ఉపాధి అవసరం. దానికి తోడు మనస్సు ఉండాలి. శుద్ధ చైతన్య శివకి మనస్సు లేదు, శరీరము లేదు. మరి నేను శివ, నేను బ్రహ్మ ఎలా అంటారు? అందువలన అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడానికి, అని అంగీకరించడానికి కూడా శరీరము, మనస్సు అవసరం. అందుకే మనము ఈ పైన ఉన్నటువంటి లేయర్స్ని విడిచిపెట్టి మనము మాత్రమే అహం బ్రహ్మాస్మి అని ప్రకటించుకోవడానికి వీలుగా ఉంటుంది. దాన్ని ప్రకటించుకోవాలంటే ఈ విధమైనటువంటి సంపత్తి మనము కలిగి ఉండాలి. నిన్నటి వరకు మనం చూసాం. ఇప్పుడు తేజ క్షమాధృతి శౌచం, తేజ క్షమాధృతి శౌచం, తేజ క్షమాధృతి శౌచం, అద్రోహో నాతిమానిత, అద్రోహో నాతిమానిత, అద్రోహో నాతిమానిత, భవ
సంపదం దైవీం భవంతి సంపదం దైవీం భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అభిజాతస్య భారత అభిజాతస్య భారత తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇప్పుడు ఈ శ్లోకంలో తేజ క్షమ అని ఉంది కదా, అక్కడ విసర్గం తర్వాత ఒక సంయుక్త అక్షరం అంటారు. అది విసర్గం తర్వాత ఫాలో అయినప్పుడు విసర్గాన్ని విసర్గంగానే పలకాలి. మనం సాధారణంగా ఏం చేస్తాము, తేజస్ తేజస్ క్షమ అనకూడదు. అందువలన ఇక్కడ మరిన్ని విలువలు చెప్తున్నారు. అంటే మొత్తము ఒక 26 సద్గుణాలు, అంటే దైవీ సంపత్తి సంబంధించినటువంటి ఒక 26 చెప్తున్నారు ఇక్కడ. ఇప్పటికే మనము ఒక 20 వరకు చూసాం. ఇప్పుడు ఆ మిగతావి చెప్తున్నారు. ఏంటి? తేజ అంటే, తేజ అంటే మనలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తేజస్, అంటే ఒక రకమైనటువంటి అంటే అలర్ట్నెస్ అనమాట. అంటే చురుకుతనం అంటారు కదా, చురుకుతనం అంటే మనలో ఒక చైతన్యవంతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన యొక్క ఆ కాంతి మన ప్రకాశంలో వస్తే అందరికి కూడా ఎలాగైతే జ్ఞానోదయం కలుగుతుందో ఆ విధంగా ఉండాలి. మనం తేజవంతులుగా మనము ఎదుటి వారికి కూడా ఒక రకమైనటువంటి ప్రకాశాన్ని అందించగలగాలి. ప్రకాశం అంటే జ్ఞానం, జ్ఞానాన్నే ప్రకాశం. కాబట్టి తేజస్సు అంటే వారిలో ఎటువంటి బలహీనత, వీక్నెస్ లేకపోవడము. తేజస్, ఎంత తేజవంతులుగా ఉన్నారంటారు, అంటే ఎంత బ్రైట్నెస్, బ్రిలియంట్, రేడియన్స్. సో అంటే మనలో ఉన్నటువంటి మంచి శీలం, ఒక గొప్ప క్యారెక్టర్, గుడ్ కండక్ట్ అంటారు. సో దాన్ని ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అనమాట. అందువలన మనలో ఉన్న మంచి వ్యక్తిత్వాన్నే తేజస్సు అంటారు, అన్నిటిని కలిపి. అందువలన మనము ఎదుటివారితో ప్రవర్తించేటప్పుడు మృదువుగా అని చెప్పాం, మర్యాదపూర్వకంగా మంచిగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు వారి హితం కోరి మనం చెప్తున్నప్పటికీ వారు ఆ చెప్పే విధానంలో బట్టి ఒక్కొక్కసారి ఉల్టా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎదుటివారు మిమ్మల్ని ఆడించినట్లు కూడా, మనము చెప్పినట్లు కూడా మనము ఉండకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనల్ని మనకు తెలియకుండానే మనం చెట్టు ఎక్కిస్తుంటారు. సో వాటికి కూడా మనము ఏదో బొమ్మల్లాగా మనము తలకాయలు ఊపకూడదు. అంటే మన మంచితనానికి ఒక లిమిట్ ఉండాలన్నమాట, ఒక హద్దు. అంటే ప్రతిదాన్ని వెరిఫై అంటారు. అంటే మీ మంచితనం కారణంగా మీరు ఎవరి కిందో కాలి కింద చిప్పులాగా, ఒక రోబోలాగా, ఒక యంత్రంలాగా కూడా మారకూడదు. అందువలన మీరు గీత చదువుతున్నారు కాబట్టి ఇంక నేనేమి అనకూడదు, ఎవరేమన్నా అలా పడి ఉండాలి, మాట్లాడకూడదు, శాంతంగా ఉండాలి, అహింస కాబట్టి
నేను వాళ్ళని నెప్పించుకో. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా మన హద్దులను దాటకుండా మన కండిషన్లో, మన యొక్క పరిమితుల్లో మనం ఉంటూ ఎదుటి వారు నొప్పించకుండా ఉండాలి. అందుకే మనము మనలో ఉన్నటువంటి స్వభావానికి బాధించకుండా, ఇతరులను బాధ పెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉంటూ, అది కూడా ఏ సమయములో ఏ విధంగా మనం వారికి తెలియజేయాలి, వారికి తెలియజెప్పాలి అనే ఒక బుద్ధి కౌశలం ఎవరికైతే ఉంటుందో వారు తేజోవంతులు అంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మంచితనాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు మిమ్మల్ని దగా చేయొచ్చు, మోసం చేయొచ్చు. దాన్ని ఒక్కొక్కసారి మీరు పసిగట్టడం ఎక్కువ సమయం పడుతుంది. అలాగనే వెంటనే మనము వారి మీద ఎదురుదాడి చేయకూడదు. వీలైనంత వరకు ఎందుకు ఇలా జరిగిందనేది ఒక్కసారి మీరు విశ్లేషించాలి, టైం ఇవ్వాలి. టైం ఇస్తే ఏమవుతుంది, నెమ్మదిగా సర్దుమణుగుతుంది. ఏమి కాదు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అని, దానికి కొంత సమయం అవసరం. అందువలన అప్పటికీ మనం మారకపోతే మనం ఏం చేస్తాము, అప్పుడు ఫైనల్గా సామ దాన భేద దండ అక్కడ రావాలని చెప్తున్నారు. అంతే తప్ప డైరెక్ట్గా మీరు దండన ప్రాసెస్లోకి వెళ్ళకూడదు. అందువలన ఎదుటి వారిని బాధ పెట్టకూడదు నిజమే, అలాగని మన మంచితనం కూడా మన యొక్క బలహీనత కాకూడదు. అందువలన మీ మనస్సుని, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే బాధ్యత మనకుంది. అందువల్ల అనవసరంగా ఎటువంటి కారణము లేకుండా మన ఇంద్రియములను, మన మనస్సును, మన బుద్ధిని, ఆ యొక్క శాంతిని చెడకుండా చాలా అలర్ట్గా ఎవరైతే ఉంటారో, అందుకే అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలి. సావధానంగా అలర్ట్, అవేర్ అండ్ యాక్టివ్ అంటారు అన్నమాట. ఏ క్యూబ్ అంటారు దీన్ని. ఈ విధంగా ఎవరైతే అలవర్చుకుంటారో వారు తేజస్ గుణం కలిగి ఉన్నారు అని అర్థం. తర్వాత క్షమ. దీని ఆల్రెడీ 13 అధ్యాయాలు మనం చాలా ఎక్కువగా చెప్పాం. శాంతి, క్షమ అక్కడ చెప్పాం. ఏంటి? తితిక్ష, క్షమ అంటే శాంతి చెప్పేటప్పుడు చెప్పాను. అమానిత్వమదంబిత్వం అహింస శాంతి ఆర్జవం అని చెప్పాం అక్కడ. అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా చెప్పాం. ఏమిటది? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో అనిత్యాః తాం స్థితిచ్చస్వ భారత. హే భారత అర్జున, ఈ ద్వంద్వాలు అంటే సుఖము దుఃఖము, శీతము ఉష్ణము, లాభము నష్టము, సమ్మానము అవమానము, ఇవన్నీ కూడా ఆగమ అపాయన, వస్తుంటాయి పోతుంటాయి, అవి అనిత్యములు బాబు. సో మీరు ఓపిగ్గా సహనముతో భరించే అని చెప్పారు అక్కడ. అందువలన ఇక్కడ కూడా క్షమ అంటే మనం ఎదుటి వారికి బాగా ఒక పొడవాటి తాడు ఇవ్వడం అన్నమాట. అందువలన మనం వాళ్ళకి ఎంతవరకు అయితే ఒక లెంత్, ఒక సమయం ఇస్తామో ఆ సమయంలో చాలా వరకు వాళ్ళు సెటరేట్ అవ్వచ్చు. అవకాశం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఈ సహనాన్ని కోల్పోతాం. అందుకే మనందరికి కూడా భూదేవి వంటి సహనశీలత ఉండాలి అని అంటారు మనం. కాబట్టి ఎందుకు అవసరం అంటే మీరు చూడండి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పారు 3వ అధ్యాయం. ఎందుకు చెప్పారు? అర్జునుడు ప్రశ్నించాడు. నేను ఆల్రెడీ ధర్మాత్ముని, పుణ్యాత్ముని, నాకు అధర్మము అన్యాయము చేయాలని నాకు అనిపించదు. కానీ ఒక్కొక్కసారి నేను చేయకుండా అడ్డుకోలేకపోతున్నాను.
నన్ను బలవంతంగా ఏదో ఒక శక్తి చేయిస్తుంది. దేని కారణంగా నేను ఇలాగ ఈ పాపం, అధర్మం, అన్యాయం అనేది చేస్తున్నాను? నిజానికి నాకు చేయాలని లేదు. ఎవరు చేస్తారు చెప్పండి? చెడు చేయాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. కానీ ఒక్కొక్కసారి కంపల్సన్, ఇక వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళు అలా చేసేస్తారన్నమాట. అంటే నిస్సాయి స్థితిలో నేను ఈ పాప కార్యాన్ని చేస్తున్నాను, దాని వెనుకున్నటువంటి శక్తి ఏమిటి అని అడిగినప్పుడు అది రజోగుణము నుండి పుట్టినటువంటి అదే కోరిక. ఆ కోరికయే కోపము, క్రోధంగా మారుతుందని చెప్పారు. అందువలన ఎప్పుడైతే మనం ఒక్కసారి మన మనస్సులో కలిగినటువంటి, అంటే మనసు ఏం కలిగింది? నేను అసంపూర్ణము అనే భావన. వాస్తవానికి నువ్వు అసంపూర్ణ కాదు, నువ్వు సంపూర్ణ పరిపూర్ణం, అంటే అనంతం. కానీ మన మనస్సు ఏం చెప్తుందంటే, నేను పరిచ్ఛిన్నమైన వారిని, నేనేదో సంపాదిస్తే అప్పుడు పూర్ణమవుతాను అనే భ్రమ కలుగుతుంది మొదట. ఆ భ్రమ కలిగినప్పుడు దాన్ని కోరికగా మారుతుంది. కామం, ఏదో సంపాదించాలి, వ్యక్తులు, ధనము, దౌలత్ అన్ని కావాలి, చుట్టూ పవర్, పొజిషన్ అన్ని కావాలి, పొసెషన్స్ అన్ని కావాలి. కాబట్టి ఈ విధంగా ఇవి సంపాదించే ఆ మార్గంలో మీకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. అంత రెడ్ కార్పెట్ అక్కడ ఉండదు కదా అన్ని తీసుకొని సంపాదించడానికి. సో అప్పుడు మనకి మన కోరిక తీర్చుకునే మార్గంలో ఏదైనా ఆటంకము అడ్డు వచ్చిందంటే ఒక్కసారి మనలో ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి అవగుణమైనటువంటి ఆ కోపము బయటకు వస్తుంది. తరువాత ఆ కోపం అనేది ఇంకా తారాస్థాయికి వెళ్తే క్రోధం అంటారు, రాత్. యాంగ్రీ బికమ్స్ రాత్. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు క్రోధం అనే ఒక స్థితిలోకి వెళ్ళారో, మీ బుద్ధి మనసు అలాగా ఈ యొక్క పక్షులకి వల వేసినట్టు, ఈ అగ్ని చుట్టూ పొగ కమ్మేసినట్టు, ఈ సూర్యుని చుట్టూ మేఘాలు కమ్మేసినట్టు మీ బుద్ధి పూర్తిగా సమ్మోహనాస్త్రం. విరాట పర్వంలో కౌరవులు ముట్టడించేటప్పుడు అర్జునుడు ఉత్తర కుమార సాయంతో వచ్చాడు యుద్ధానికి. ఒక్క సమ్మోహనాస్త్రం వేసేటప్పుడు వీరులు, సూర్యులైనటువంటి కౌరవ సేన అంతలాగా ఒక రకమైనటువంటి నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. సమ్మోహనం అంటే పూర్తిగా మోహనంలో ఆ యొక్క నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం. ఈ విధంగా బుద్ధి పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది, సమ్మోహనం. అందుకే మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి నుంచి ఏమి ఆశించకుండా, ఏదైనా ఆశిస్తేనే కదా అది మనకి తీరకపోవడం వలన కోపం వస్తుంది. అందుకే వితౌట్ ఎనీ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అవి ఉన్నంత వరకు మీ శాంతికి ఎటువంటి డోకా లేదు. ఎప్పుడైతే మనము ఆశ అంటే ఎదుటివారి నుండి అపేక్ష చేస్తామో, కోరుకుంటాము, ఎక్స్పెక్ట్ చేస్తాము, అది మన యొక్క అశాంతికి కారణమవుతుంది. అశాంతి ఎప్పుడైతే మీ హృదయంలో కలిగిందో అప్పుడు మీకు ఆనందం అనేది మచ్చుకు కూడా ఉండదు. ఎందుకు? శాంతి ఉండాలి మొదట. అసలు మనకి ఆనందంగా ఉండాలంటే దాని ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ శాంత, ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ అంటారు. ప్రశాంత చిత్తం. యుధిష్ఠిర యుద్ధ వాతావరణం బయట కానీ అంతర్యుద్ధంలో కానీ ఎటువంటి స్థిరత్వంతో ఉంటారో చెలించకుండా వారిని యుధిష్ఠిర అంటారు. అలాంటి యుధిష్ఠిర తత్వంగా మనము ఉండాలి. దీన్నే క్షమ అన్నారు. మరి ధృతి అంటే ఒక ధైర్యం, అంటే ధీరత్వం. ఇక్కడ ధీరత్వం అంటే మనోనిబ్బరం, అంటే మానసిక ధైర్యం, మనోధైర్యం అంటారు. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి కష్టాలు, సమస్యలు వచ్చినా మీరు ఒక రాతి బండరాయి వలె స్ట్రాంగ్గా నిలబడగలగాలి.
చెలించిపోకూడదు, కూలిపోకూడదు. అర్జునుడు ఎలాగైతే ఆ గాంధీవం అన్నీ కూడా చేతి నుండి జారిపోయి మనిషి కూలిపోయాడు ఆ రథం పైన. అందువలన మనము ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నప్పటికీ ఆ యొక్క పట్టుదలతో, మంకు పట్టుదలతో నిలబడాలి. ఎందుకంటే మనం అనేది ఒక కార్యాన్ని తలించడమంటే, ప్రారంభించామంటే దాన్ని పూర్తి చేయాలి, మధ్యలో విడిచిపెట్టకూడదు. అందువలన ఇప్పుడు మనకి ఒక భగీరథ ప్రయత్నం చూడండి, ఎన్ని ఆటంకాలు వచ్చాయండి, ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తూనే ముందుకు వెళ్ళారు. అందుకే చివరికి విజయం సాధించారు. పురాణాల్లో మీకు తెలుసు, ఆ సముద్ర మంథనం జరిగేటప్పుడు ఆరంభములో విషం వచ్చింది, భయాందోళనకు గురయ్యారు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశారు, దేవోంకే దేవ్, హరహర మహాదేవ్, तीनों लोकों के स्वामी वो भोलेनाथ, कर जोड़ कर श्रद्धा से झुकाए माथा, हर बोला हर हर మహాదేవ, హర బోలా హర హర మహాదేవ్. అంటే ఎప్పుడైతే మహాదేవుడిని ప్రార్థించారు, ఆ విషయాన్ని కూడా తన కంఠంలో నిలుపుకున్నటువంటి ఆ దేవంకే దేవ్ మహాదేవ్ మళ్ళీ కొనసాగించారు తపస్సు. ఎవరు? దేవతలు, అసురులు. ఆ తర్వాత అనేక రకమైనటువంటి వాళ్ళకు ఆకర్షణీయమైనటువంటి ఆ వస్తువులు, అనేక ఐశ్వర్యములు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా, తన యొక్క గమ్యాన్ని, లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా నిరంతరము ఆ సముద్ర మంథనం కొనసాగించారు. చివరికి అమృతం వచ్చింది. ఇక్కడ అమృతం అంటే ఆత్మస్వరూప స్థితిలో నిలబడమే అమృతము. నాశరహితమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూప తత్వాన్ని మనం అంగీకరించి ఆ దాని నిష్ఠలోనే ఉండడమే అమృతం ఇక్కడ. అందువలన మనము ఆ ధృతి కలిగి ఉండాలి అని భగవాన్ శ్రీకృష్ణ చాలా పక్కాగా చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, అయినా మళ్ళీ చెప్పారంటే ఇది ఎంత ఇంపార్టెంట్ చూడండి. అందువలన మనము 3 రకాల తపస్సులు, పట్టుదల గురించి చెప్పాం. దాని యొక్క పట్టుదల మనలో ఉన్నటువంటి ఒక ఇది కృషి, సాత్విక రకమైనది, రాజసికంగా, తామసికంగా ఇవి ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా మళ్ళీ వస్తుంది 17వ అధ్యాయంలో కూడా మనకి. అందువలన ధృతిని పెంపొందించుకోండి, అప్పుడు మీకు ఇంకా అసాధ్యం అనేది ఉండదు. అందుకే కచ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షతు ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చన్ అని ఉపనిషత్తు చెప్పింది. ఎవరో కొంతమంది మనం ఏమంటాము, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, వినండి ఓ అమృత పుత్రులారా, మీరంతా అమృత పుత్రులే. ఎందుకంటే ఎవరికి నాశనం లేదు, ఆత్మకి. మీరు ఆత్మస్వరూపులు. ఆయేధామాని దివ్యాని తస్తు కమ్ కమ్ వి రీచ్డ్ ద పరం ధామ, తద్ధామ పరమం మమ అని చెప్పారు కదా. నసద్భాసయతే సూర్యో నశశాంకో నా పావక యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ, ఆ ధామం చెప్పారు కదా. అందువలన రండి ఓ అమృతపుత్రులారా, మేము అక్కడికి రీచ్ అయ్యాము, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము అని చెప్తున్నాం. కానీ మేము బిజీగా ఉన్నాము, ఇంకా రిటైర్ అవ్వాలి, మా యొక్క అబ్బాయికి మ్యారేజ్ అవ్వాలి, వాళ్ళ పిల్లలకి సీట్ రావాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి. ప్రకృతి, మాయా ప్రపంచం, జగత్తులో సెటిల్మెంట్ అంటే ఏమి ఉండదు. మన భ్రమ, మా అబ్బాయి సెటిల్ అవ్వలేదు, మా అమ్మాయి సెటిల్ అవ్వలేదు, మేము సెటిల్ అవ్వలేదు. సెటిల్ అవ్వడం ఏమి ఉండదు. ఇదంతా కూడా ఆ లెంత్ పీరియడ్ ఆఫ్ సినిమా. గంట సినిమా ఉంటుంది, 2 గంటల సినిమా ఉంటుంది, 2.5 3 గంటల సినిమా, ఫుల్ లెంత్ సినిమాలు వచ్చి అప్పుడు పాత సినిమాలు మనకి 3 గంటలు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక రహస్యాన్ని, యథార్థాన్ని మనకు తెలియాలి. అందువలన మనకి ధృతి చాలా గొప్పది. తరువాత శౌచం, చూసారా, శౌచం. ఈ శౌచం అనేది చాలా అవసరం మనకి. పతంజలి మహర్షి కూడా అష్టాంగ యోగ మార్గం చెప్పేటప్పుడు మనం చెప్పాం, నియమ 2వ స్టెప్లో ఏంటి,
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పాం. అక్కడ రెండో స్టెప్ ఏంటి? రెండో పాదము నియమ, శౌచం. మొట్టమొదటి స్టెప్ శౌచం అన్నారు. 13వ అధ్యాయంలో కూడా చెప్పారు, అమానిత్వమదం విత్వం అహింస క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం అన్నారు. అక్కడ కూడా శౌచం చెప్పారు భగవాన్. సో భగవాన్ 13, 6 అధ్యాయంలోను, తర్వాత 12లోను అన్నిట్లో కూడా ఇవి చెప్తున్నారు. ఎందుకంటే మన మీద అపారమైన ప్రేమ, కరుణ, దయ, ఆ కరుణా సింధు, దీన బంధు అయినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ మరొకసారి మనకి గుర్తు చేస్తున్నారు. అంటే పక్కా చేస్తున్నారు మనలో ఈ గుణాలు ఉండాలని. అందుకే శౌచం అంటే ఇక్కడ కేవలము బాహ్య శౌచమే కాదు, లోపల శౌచము. అంటే మీ మనస్సు, మీ బుద్ధి, మీ హృదయం యొక్క పవిత్రత కాపాడుకోవాలి. అదేవిధంగా మనం వేసుకున్న వస్త్రములు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుష్యులు అన్నీ కూడా మనము చాలా శుభ్రంగా, పరిశుభ్రంగా చూసుకోవాలి. వాళ్ళు గయ్యాలు గొడవలు పడేవాళ్ళంటే వాళ్ళ నుంచి మనం వీలైనంత వరకు దూరంగా ఉండేందుకు కూడా మనము ప్రయత్నించాలి. మనకు తెలుసు పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరూ పట్టించుకో అక్కర్లేదని అర్థం. మనం ఇల్లంతా శుభ్రం ఉంచుకుంటాం, చెత్త తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. మనలాగే అందరూ రోడ్డు మీద పడిస్తే మరి అది ఎవరు తీస్తారు? సపోజ్ ఒక రోజు జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులు హాలిడే, ఆ రోజు పరిస్థితి చూడండి. కాబట్టి ఈ సొసైటీలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మన శరీరంకి ఏదైనా సరే, మన వస్త్రంకి ఏదైనా కలిగితే, ఏదైనా మరక పడితే మనం ఎలాగైతే సహించలేమో, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ఇటువంటి మరక పడినా మీరు సహించుకోరు. ఎందుకంటే అదంతా కూడా విశ్వరూప ఈశ్వరుని యొక్క శరీరము. సో ఈ విధంగా మన శుభ్రతే కాదు, మన చుట్టూ ఉన్న శుభ్రత చూసుకోవాలి. బాహ్య శుభ్రతే కాదు, అంతర్ శుభ్రత కూడా కలిగి ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ పరమాత్మ ఆత్మ మీద శుభ్రంగా చేసేదేమి ఉండదు. అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త. మనము ఈ ప్రకృతినే మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు చేసుకుంటూ ఉండాలి? అది నిరంతరము మలినం అవుతుంది కాబట్టి. సముద్ర తీరములో ఇసుక తెన్నులతో మనము బంగ్లాలు, ఫ్లాట్లు కట్టుకుంటే అవి శాశ్వతంగా ఉండవు, నిరంతరం కట్టుకునే ఉండాలి మనం. అలాగే మన పరిస్థితి. కాబట్టి ఈ శౌచం అనేది చాలా గొప్ప ముఖ్యమైనటువంటి సాధన పాటించాలి. తర్వాత అద్రోహ అంటే ద్రోహం అంటే తెలుసు కదా, మిత్రద్రోహము, బంధుద్రోహము, గురుద్రోహము, అన్ని ద్రోహాలే ఉంటాయి మనకి. ద్రోహం అంటే విశ్వాసఘాతం. ద్రోహం చేశారు, వాళ్ళు నాకు ఎంతో ద్రోహం చేశారండి అంటారు. అద్రోహం అంటే మనము ఎదుటి వారిని గుర్తించి, గౌరవించి, మర్యాదతో, ప్రేమపూర్వకంగా వారికి ఎటువంటి హింస, బాధ, పీడ కలిగించకుండా ఉండడాన్ని అద్రోహ అంటారు. అంటే హింస చెయ్యాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఎటువంటి ఇచ్ఛ, కోరిక మీలో లేకపోవడమే అద్రోహం అంటారు. అద్రోహం ఇక్కడ ద్రోహం కాదు. అంటే ఎప్పుడైతే అహింస కూడా అద్రోహం రెండు ఒకలాగా ఉంటాయి మనకి. కానీ ఎవరైతే మనకి శ్రద్ధ, విశ్వాసంతో ఉంటారో వారి శ్రద్ధ, విశ్వాసాన్ని మనము భగ్నం చేయకూడదు. అందువలన మీకు అద్రోహం అంటే, ఎందుకంటే వారు మీ పైన అపారమైనటువంటి విశ్వాసం, శ్రద్ధ కలిగి ఉంటారనుకోండి. మీరు ఒక్కసారి ఆ శ్రద్ధ, విశ్వాసం మీద ఏమైనా చిన్న లీక్ జరిగిందనుకోండి, వాళ్ళు చెలించిపోతారు, కుమిలిపోతారు. కాబట్టి ఇది చాలా ప్రమాదము. అంటే హింస కంటే ఇది ఇంకా ప్రమాదకరం అన్నమాట. అసలు హింస చెయ్యాలని ఎటువంటి ఇబ్బంది పెట్టాలని, పీడ కలిగించాలని
అసలు తలంపు కానీ ఆలోచన కానీ మీ హృదయములో మీ మనసులో రాకపోవడమే అద్రోహ అంటారు. అంటే హింసకి మూలములో ఉన్నది ద్రోహం కాబట్టి అహింసకి మూలములో ఉన్నదే అద్రోహ. అద్రోహం ఉన్నవాడే అహింసగా ఉంటారు. ద్రోహం చేసే బుద్ధి ఉన్నప్పుడే హింస చేస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈ సమాజంలో అంత ద్రోహం చేస్తారు. ఎందుకు? ఆ ద్రోహం అనే బుద్ధి ఉన్నది కాబట్టి హింస కూడా చేస్తున్నారు. హింస పెరిగిపోతుంది రోజు రోజుకి, క్రైమ్ రేటు. ఈ విధంగా నా అతిమానిత, నా అతిమానిత అంటే నా అతిమానిత. అక్కడేమన్నాము? అమానిత్వం అన్నాము. అక్కడ అమానిత్వం ఎక్కడ? అక్కడంటే ఎక్కడో స్వామీజీ, అక్కడంటే ఎక్కడ? ఇందిరా పార్క్ దగ్గర, ఎన్టీఆర్ గార్డెన్సా, పంజాగుట్ సెంట్రల్ కాదు. అక్కడంటే 13వ అధ్యాయములో అమానిత్వమదంభిత్వం అన్నాం. అంటే మానిత్వం లేకపోవడం. దాన్నే ఇక్కడ భగవాను ఒక పేరు మార్చారు. అతిమానిత్వానికి వ్యతిరేక పదం ఏంటి? నా అంటే నా అతిమానిత అంటే గర్వం. నేనే ఆధిపత్యం, నేనే గొప్పవాళ్ళని, మాది గొప్ప వంశం, మాది గొప్ప కుటుంబం, మా అధికారం, బలం, అహంకారం, గర్వం ఇవన్నీ కూడా ఉంటాయి మనిషికి. అందుకే మనలో అణుకువగా మెలకువగా వినయము విధేయత లేనంత వరకు మనకి తత్వము బోధపడదు. వాళ్ళేమనుకుంటారు? సాధారణంగా గురు శుశ్రూష, గురుని ఆశ్రయించి గురు శరణాగతి చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? ముందుగా ఈ జగత్తం పైన ఆధారపడడం మానేసి ఈశ్వర పైన మీరు ఆధారపడడం ఒక 2వ మెట్టు ఎక్కాలి. ఫస్ట్ ప్రతిదానికి మీరు ఈశ్వర ఆశ్రయం తీసుకుంటూ మీ వ్యవహారం చేస్తుంటే ఈశ్వరునికి మీ యందు కృప అనుగ్రహం కలిగినట్లయితే ఆయన ఒక గురువుని పరిచయం చేస్తారు. ఎందుకంటే ఆయన విశ్వవిఖ్యాత జగద్గురువు పరమాత్మ కాబట్టి విశ్వమంతా ఒక లోకల్ గురువులు ఉంటారు ఆయన కోసం, ఆయన ఏజెన్సీలు. కాబట్టి ఏదో ఒక లోకల్ గురువుని మీకు తారసపడేటట్లు చేస్తారు. ఎందుకు? మీరు ఎంతో ఆ యొక్క ఈశ్వర శరణాగతితో ఆ భక్తి పారవశములో ఉన్నారు కాబట్టి, ప్రీతిపూర్వకమైనటువంటి భజన చేస్తున్నారు కాబట్టి మీకు గురువుని తారసపడేటట్లు చేస్తారు. అప్పుడు మీకు నిజమైనటువంటి విద్య అందిస్తున్నారు ఆ గురువు కాబట్టి అది కూడా ఈశ్వరు ద్వారే వచ్చింది. అందుకే ప్రతి గురువు కూడా దక్షిణామూర్తి స్వరూపమే అంటారు మన సంప్రదాయంలో. అందువలన అటువంటి నిజమైన జ్ఞానము విద్య కలిగినప్పుడే విద్యా దదాతి వినయం. ఆ వినయం కలిగి ఉండడాన్నే నా అతిమానిత అంటారు. కాబట్టి మనం ఏదైనా సరే ఒక గొప్ప కార్యం సాధించాలంటే మనం ముందుగా మన అహంకారాన్ని పక్కన పెట్టి అప్పుడు వినయముతో విధేయతతో మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు మీరు పై తారాస్థాయికి వెళ్తారు. అందువలన విద్యా దదాతి వినయం, వినయం దదాతి పాత్రం, పాత్రం దదాతి ధనం, ధనం దదాతి ధర్మం, ధర్మం దదాతి విద్య. చూసారు, ఇది ఒక సైకిల్. కాబట్టి ఆ జ్ఞానం విద్య వలనే మీకు మోక్షం. ఎందుకు? జ్ఞానాదేవతో కైవల్యం అంటారు. పోనీ ఇంకో మార్గం ఉందేమో? నో, నాణ్య పంత విద్యతే అయినా, వేరే మార్గం లేదు అని చెప్పేసారు. అంటే అన్ని డోర్లు క్లోజ్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా 26 విలువలు చెప్పారండి. ఒకటి కాదు, 26. మనం 13వ అధ్యాయం 20 చూసాం. ఇక్కడ మనకు కొంచెం డోస్ పెంచారు. ఎందుకంటే ఫీవర్ చాలా ఎక్కువ వచ్చింది మనకి. ఆ ఫీవర్ ఇమీడియట్ తగ్గాలి. డోలో 650, డోలో 650. ఏదో చిన్నపాటి నా దగ్గర ఉంది ఏదో పారాసెటమాల్ వద్దు, ఇంకా దాంతో ఇంక పక్కన పెట్టండి. ఇప్పుడు ఇమీడియట్లుగా ఇన్స్టెంట్ తత్కాల్లో మనం బుక్ చేసుకోవాలి. అందువలన ఈ 26 చెప్పిన తర్వాత
శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, అర్జునుడు టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఆ నుదుటి పైన చెమటలు పట్టేస్తున్నాయి. అమ్ము 26 ఇలాంటి సంపద ఉండాలా, అసలు నాలో ఉన్నదే లేదా, నేను దానికి అర్హుడినా కాదా అని భయపడుతున్నాడు అనమాట అర్జునుడు. అప్పుడు భగవాన్ అంటారు, అర్జున డోంట్ వరీ, నువ్వేం భయపడని పని లేదు. ఎందుకు? నిజానికి అటువంటి గుణంతో నేను పుట్టావు. నువ్వు లక్కీ, యు ఆర్ లక్కీ ఫెలో అర్జున, యు ఆర్ లక్కీ. నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎందుకు? నీకు ఈ గుణం అంతా, ఆ గుణముతోనే అటువంటి ప్రకృతి, అటువంటి వాతావరణంలో పుట్టావు. నువ్వు అదృష్టవంతుడు. సంపదం దైవీ అభిజాతస్య, ఈ దైవీ సంపదలో నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు ఎటువంటి భయపడిన పని లేదు. ఈ 26 విలువలన్నీ కూడా నీలో కొన్ని వ్యక్తమై ఉన్నాయి, కొన్ని అవ్యక్తమై ఉన్నాయి. అందువలన ఈ సంపత్తో పుట్టకపోతే అవి చాలా ప్రయత్నంగా తపస్సు ద్వారా పొందాలి. నిజానికి దైవీ సంపత్తో పుట్టకపోతే అది మనం చెప్పక్కర్లేదు. ఎందుకు? ఈ సమాజం అంతా కూడా అంత దైవీ సంపత్తు ఉంటే ఇంత హింసాత్మకమైనటువంటి గొడవలు, అలజడులు, ఆందోళనలు, ఇలాంటి హింస పేటరైపోదు. ఇంత దురాశ, లోభి, ఇవన్నీ. కాబట్టి మన అందరిలో కూడా ఇవి ఎంతో కొంత లోపమై ఉన్నాయి, తక్కువై ఉన్నాయి, లుప్తమై ఉన్నాయి. కాబట్టి లేనప్పుడు అవి సాధించుకోవడమే, ఇంక వేరే మార్గమే ఉంది. కానీ అర్జునుడికి మాత్రము నువ్వు టెన్షన్ పడవద్దు. ఎందుకు? దైవీ అభిజాతస్య, నువ్వు ఈ దైవీ సంపద కలిగి ఉన్నావు. నీవు అసుర సంపత్తిలో పడవు, నువ్వు దైవీ సంపత్తి గ్రూపులోనే ఉంటావు అని ఒక రకమైనటువంటి అర్జునుడికి ఒక ఉత్సాహం కలిగేటట్టుగా, ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి కలగాలి. మీకు నిరాశ, మీరు దేనికి పనికిరారండి, మీరు భగవద్గీత మీరు ఎక్కడ సూట్ అవుతారండి, మీరేదో కథలు, భాగవత కథలు, ఇలా రామాయణము మహాభారత కథలు వినాలి. మీకు ఉపనిషత్తులు భగవద్గీత మీకు సూట్ అవ్వదండి, అంతటి కెపాసిటీ మీకు లేదండి. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎప్పుడు వింటారు? అదేం గురువులండి వాళ్ళు, అదేం ప్రవచనాలండి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మీరు దానికి యోగ్యత లేదు, మీరు దానికి ఎలిజిబుల్ కారు అని చెప్పడమే పాపం. ఎందుకంటే ఈ దైవీ సంపత్తి అనేది పూర్తిగా లేకుంటే ఏ వ్యక్తి ఉండరు భూమి మీద. కానీ దాన్ని డామినేట్ చేసి ఆసురిక శక్తులు అడ్డుకుంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనము సాధించుకోవాలి. ఉంటే శబాష్, వండర్ఫుల్. లేని వాళ్ళు ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాలి. సో ఈ విధంగా 3 శ్లోకాల్లో దైవీ సంపత్ అనేది పూర్తిగా భగవాన్ శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. ఈ 26 ఎవరైతే పెంపొందించుకుంటారో వారు దేవతా స్వరూపులుగా అత్యంత పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉంటారు. ఆ బుద్ధి కుశలత, వివేకముతో, ఆ తేజస్సుతో ఉంటారు. వారికి ఎటువంటి జ్ఞానమైనా అలా ఓకగా పట్టేస్తారు. జ్ఞానాలకు అన్నటువంటి మూలమైనటువంటి మాతృస్థానమైనటువంటి ఆత్మజ్ఞానం అది వారి సొంతం. తద్వారా వారు ఎటువంటి ఆధారపడడం, అంటే ఈ కండిషన్స్, ఈ డిపెండెన్స్, ఈ సంసార సుఖ దుఃఖముల నుండి అలవోకగా బయటపడతారు. ఇప్పుడు ఒక పార్టీ గురించి మాట్లాడాం, అంటే పాండవులు ఒక పార్టీ గురించి మాట్లాడితే మరి కౌరవుశాన గురించి చెప్పాలి కదా. ఎందుకంటే 2 ఉంటే కదా యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో మనము గెలవాలి. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం మన లోపల. ఇప్పుడు పాండవుల గురించి చూసాం. పాండవులు ఎన్ని అక్షణాలు? 7, కౌరవులు 11. ఇప్పుడు 7 అక్షరాల సైన్యం గురించి చెప్పాం, 26 విలువలు. ఇప్పుడు కౌరవుల వైపు చూద్దాం. దంభో దర్పోభిమానశ్చ, दम्भो दर्पोऽभिमानश्च दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च, क्रोधः पारुष्यमेव च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य,
అజ్ఞానం చాభిజాతస్య అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ పార్థ సంపదమాసురీం పార్థ సంపదమాసురీం దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఇప్పుడు మనకి 4వ శ్లోకము నుండి అంటే 4వ శ్లోకము నుండి 21 వరకు చూసారా, పెద్ద ఎక్కువ స్పెండ్ చేస్తున్న భగవాన్. ఎందుకంటే మనం చూసింది సరిపోదు అన్నట్లుగా ఆయన ఆల్రెడీ పెద్ద చిట్ట ఒక లిస్ట్ ఇస్తున్నారనమాట. అంటే 21వ శ్లోకం వరకు ఈ ఆసురీ సంపత్తి గురించి చెప్తున్నారు. చూడండి, దైవీ సంపత్తి గురించి మనకి 3 శ్లోకాల్లో తేల్చారు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ దైవీ సంపత్తి గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఒక్కసారి సమ్మరైజ్ చేశారంటే 26 విలువలుగా. ఇప్పుడు ఏమంటున్నారంటే పూర్తి సంగ్రహంగా, అంటే ఏంటి అంటే ఒక సమ్మరి, అంటే ఒక సారాంశంగా, ఒక సూత్రప్రాయంగా 4వ శ్లోకంలో చెప్పారు. ఏమని? ఈ ఆసురీ సంపత్తి ఒక క్లుప్తంగా చెప్పారు. తర్వాత దాన్ని పూర్తిగా విస్తరిస్తారన్నమాట. తర్వాత ఒక సంగ్రహంగా చెప్పి దాన్ని విస్తరించడం అలవాటు అనమాట. మనం చెప్పాం కదా, మనకి ఏవైనా వార్తలు కానీ మన టీవీ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ హైలైట్స్, ముఖ్యాంశాలు అని చెప్తారు, తర్వాత వాటిని వివరించుకుంటూ వెళ్తారు. అలాగే భగవాన్ శ్రీకృష్ణ కూడా ఇక్కడ ఒక్కసారి స్టార్టింగ్లో వాటి హెడ్డింగ్స్ చెప్పారనమాట. వాటిని వివరించుకుంటూ వెళ్తారు ఆఖరి వరకు. ఇంక వాళ్ళే కదా మొత్తం, ఇంక ఒకడే దుష్ట చతుష్టయం లాగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకున అందరూ ఉంటారు. ఇంకా అందులో మొత్తం ఒక సైన్యం వస్తుంది, 11 అక్షరాల సైన్యం వస్తుంది అందులో. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే ఈ ఆసురీ సంపత్తులు మొట్టమొదటి గుణం. అక్కడ ఏంటి చెప్పాము? దైవీ సంపత్తికి అభయం అన్నాం. ఇక్కడ దంభ. దంభ అంటే డాంబికం అండి. ఈ డాంబికం ఉన్నది చూడండి. డాంబికం అంటే తనకున్నటువంటి, మనకి ఎంత ఉన్నదని ఊరుకోవచ్చు కదా, ఊరుకోరు, ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారనమాట. ప్రతిదీ తెలియాలి, పబ్లిసిటీ కావాలి, ప్రమోట్ కావాలి, ప్రమోషన్. ఇవి ఈ ప్రదర్శనలు అనమాట. మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, మనకు ఉన్నటువంటి బంగారం, మన దగ్గర ఉన్నటువంటి కార్లు, మన దగ్గర ఉన్నటువంటి బంగళాలు, మన దగ్గర ఉన్నటువంటి సేవకులు, ఇవన్నీ కూడా ఒక ప్రదర్శన చేస్తారన్నమాట. హోదా, పరపతి, పొజిషన్, పవర్, పొజిషన్ అన్నీ కూడా ఈ ప్రదర్శించే గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం కూడాను చాలా గొప్పలు అన్నమాట. అందుకే మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి. ఈ ఈ డాంబికం అంటే దంభహ అని అర్థం. ఎవరికి ఉంటుంది ఇది? ఆసురీ సంపత్తి, ఇది దైవీ సంపత్తి కాదు. తర్వాత దర్ప. దర్ప అంటే ఒక రకమైనటువంటి, అంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక అహంకారం అండి, దురహంకారం అంటారు. ఎంత దురహంకారం అండి అంటాం మనం. అంటే దర్ప అంటే పొగరబోతు అని అర్థం. తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పాలంటే పొగరబోతు, పొగరబోతు దానప్ప ఏదో అంటారు కథలుండి. ఉపనిషత్తుల్లో కూడా ఈ పొగరబోతు ఒక్కొక్కసారి కథల్లో వస్తాయి. దృప్త బాలాకి అని ఒక స్టోరీ వచ్చింది ఉపనిషత్తులు. ఆయన తర్వాత శ్వేతకేతు, ఆయన కూడా చాలా గమండుగా ఉంటాడు. గురుకులం పంపిస్తే
మొత్తం వేదాలన్నీ వచ్చిననే ఒక గమంటుతో తండ్రి గారి ముందు కూడా వంగడనమాట. ఎందుకు? ఈ నడుము వంగదు, నిఠారుగా ఒక స్తంభంలా ఉంటాడనమాట. అబ్బో ఈయనకి ఎంత దర్పము అంటారన్నమాట. కాబట్టి మనం ఒక్కోసారి చూస్తుంటాం, మేమేదో పెద్ద పొజిషన్లో ఉన్నామని, మేమేదో పెద్ద ఆ, అధికారం ఉన్నట్టు చలాయించే కుటుంబం నుంచి వచ్చామని వాళ్ళు అనేక దందాలు చేసేస్తుంటారు. అంటే వాళ్ళ స్థితికి వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్కి అసలు ఎటువంటి సంబంధం లేని పనులు కూడా చేసి పెడుతుంటారు అన్నమాట. అలాంటివి ఎందుకు? వాళ్ళకు ఒక దురహంకారం అన్నమాట. ఎప్పుడైతే ఒక్కసారిగా ఊహించకుండా ఒక లాటరీ జాక్పాటగా ఐశ్వర్యము, అధికారము, ధనం వచ్చి పడతాయో వాటితో పాటు అహంకారం ముందు వస్తుంది. వాటికంటే వాటి తీసుకుని వస్తుంది, అహంకారం తీసుకుని వస్తుంది. కాబట్టి వారి పెద్దవాడిని గౌరవించడం కానీ, చిన్నవాడిని ప్రేమించడం కానీ, ప్రేమ గౌరవం వాళ్ళలో ఉండవండి. అందువలన ఈ దర్పం వలనే, ఈ దర్పమే కారణం హిరణ్యకశిపుడు కానీ, దుర్యోధనుడు కానీ, రావణుడు కానీ, ఎంతమంది మనం ఇతిహాస పురాణాల్లో చూస్తున్నాము, వీళ్ళందరూ కూడా కేవలము ఈ దర్పం వల్లనే నాశనం అయిపోయి సర్వనాశనం. తర్వాత అభిమానం అంటే ఆధిపత్య భావం, చాలా అంటే పెద్దరికం చలాయించిన పెద్దదానికి ప్రతి స్థలంలో ప్రతి సమయంలో కూడా ఆ పెద్దరికాన్ని చలాయిస్తుంటారు. వాళ్ళకి ఆ స్థానం ఇవ్వకపోయినా వాళ్ళు ఆక్కుంటారు వెళ్ళి, అభిమానం అనమాట. అందువలన ఇది ఈ ఆధిపత్య ధోరణి అంటారు కదా, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ గురువులకి, ఈవెన్ సన్యాసులకి, గృహస్థులకి, వానప్రస్థులకి, బ్రహ్మచారి, వీళ్ళు వాళ్ళనే ఉండదు. ప్రతి ఒక్కరికి ఆధిపత్య ధోరణి, ఆధిపత్య భావన. అందుకే వాళ్ళు ముందే అనుకుంటారు నేను గొప్పవాడిని, పూజనీయుడిని అని. ఒక్కసారి ఎవరైనా సరే వారిని గుర్తించలేదనుకోండి, ఒక్కసారి షాక్కు గురవుతారు. అందువలన మీరు చూడండి, ఒక్కొక్కసారి గురువులకి సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. ఇంకొకసారి కార్యక్రమంలో ఆ పైన కుర్చీ కూడా వేయరు, ఎక్కడో కింద ఎక్కడో కూర్చో, అయినప్పటికీ మీరు ఓకే నో ప్రాబ్లం అని ఉండాలి, శ్రీరామచంద్రుడిలాగా. అందువలన ఒక్కొక్కసారి మన పాద పూజలు జరుగుతున్న సమయంలో ఓకే, అది ఓకే, ఇంకోసారి మన పక్క నుండి వెళ్ళిపోతారు, నమస్కారం కూడా పెట్టరు, అయినా ఓకే అన్నట్టు ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మీరు అభిమానం పెట్టుకున్నారో మీరు ఆ స్థితిలో సమర్థంగా ఉండలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక స్టేజ్ మీద మీకు సన్మానం, సత్కారం జరిగినప్పుడు మీరు కింద ఎవరితోనో కలిసి కూర్చుంటే కనీసం వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తించకపోతే మీరు అక్కడ ఉండలేరు. అందుకే మనము సన్మానాలకి, అవమానాలు రెండింటికి దూరంగా ఉండడమే మంచిది. లేకపోతే రెండింటిని సమానంగా తీసుకొని ముందుకు సాగాలి, తప్పదు. సో ఈ విధంగా విపరీతమైన అభిమానం ఉంటుంది వీళ్ళకి. అందుకే ఈ దర్పం అంటే బాహ్యంగా ప్రదర్శించే, అభిమానం అంటే మన యొక్క మనసులో ఉండే ఆ గర్వానికి సూచన. అంటే ఈ అభిమానం అనేది లోపలుంటే దర్పం అనేది బయట ప్రకటన అవుతుందని అర్థం. అంతే కదండి, ఏది కూడా లోపల ఉన్నదే బయట వస్తుంది. అందుకే ఏ ప్రపంచం అనుకుంటున్నారో అది లోపల ఉంది, లోపల ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే లోపల ఉందని చెప్తారు శాస్త్రం. ఈ విధంగా క్రోధ, ఇప్పుడే చూసాం మనం ఆల్రెడీ, అక్రోధ చూసారా, వాటన్నిటికీ వ్యతిరేక పదం అనమాట ఇవన్నీ. క్రోధం అంటే కోపాన్ని ప్రదర్శించడము, తనకు వాద ఉందని, పరపతి, అధికారము, ఆ డబ్బు, ధనము, సేవకులు అంతా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఒకటి మర్చిపోయారు, ఏంటి? ధన జన యౌవన గర్వం మా కురు, నువ్వు దాన్ని ప్రదర్శించకు. ఎందుకు? హరతి నిమేష, ఒక్క క్షణంలో అన్నీ మోటమాయమైపోతాయి. అందువలన ఇక్కడ క్రోధ అంటే కోపాన్ని ప్రదర్శించడము. మనం ఏం చేసినా చెల్లుతుంది, ఎదుటివారు ఒప్పుకుంటారు అనే ఒక అహంకార ధోరణితో వీళ్ళు చేస్తారు. ఎప్పుడైతే మీకు అడ్డు తగులుతుందో అప్పుడు ఒక్కసారిగా మీలో ఉన్నటువంటి అగ్నిపర్వతము పగులుతుంది. క్రోధ. పారుష్యం అంటే ఏంటి? అంటే చాలా కఠినంగా, పౌరుషంగా, చాలా కఠినంగా మాట్లాడతారు, దురుసుగా ప్రవర్తిస్తారు, అమర్యాదగా.
ఇటువంటి వినయం లేకుండా, విధేయత లేకుండా చాలా పౌరుషంగా మాట్లాడము, దుర్భాషలాడము, నీచంగా మాట్లాడము, చులకన చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా పౌరుష్యం కింద వస్తాయన్నమాట. అజ్ఞానం అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? అజ్ఞానం అనే ఒక ఆధారంగా ఉన్న ఒక తల్లి స్థానంలో అజ్ఞానం ఉన్నది. అంటే అజ్ఞానం అనే మాత నుండి ఇవన్నీ పుట్టుకొచ్చే సంతానం. పారుష్యము, క్రోధ, అభిమానము, దర్ప, దంభ, ఇవన్నీ అజ్ఞానం యొక్క సంతానము. ఇక్కడ అజ్ఞానం అంటే మీకు శాస్త్రము, ఆప్తులు, గొప్ప పెద్దవాళ్ళు నడిచిన నడవడిక, వాళ్ళు జీవించిన విధానాన్ని ఇవేవి తెలియకపోవడమే అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానం అంటే మనమేదో బ్రహ్మ జ్ఞానము, ఆత్మతత్వం గురించి కాదు ఇక్కడ చెప్పేది. ఎందుకు? ఈ చాప్టర్ ఏంటి? దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి మధ్య వివేకం. అంటే ధర్మశాస్త్రము చెప్తున్నటువంటి నియమాలని, విధి నిషేధాలని పూర్తిగా తెలియపోయే వారికి ఇక్కడ అజ్ఞానం అని అన్నారు. అందువలన మనం అజ్ఞానం అంటే ఏ సందర్భంలో అజ్ఞానం అనేది మనకు తెలియాలి. ఇక్కడ ధర్మ అధర్మ మధ్య పోలిక, వాటి మధ్య ఉన్న తేడా, వివేకము తెలియపోవడాన్ని ఇక్కడ అజ్ఞానం అంటారు. కాబట్టి ఓ అర్జున, దీనిని ఆసురీ సంపత్ అంటారు. అంటే అసుర సంపత్తో పుట్టిన వాళ్ళకి ఈ సంపత్తు ఉంటారు. సో ఇలాంటి సంపత్తి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మీకు తెలుసు, ఇంక శ్రీకృష్ణ చెప్పక్కర్లేదు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఒక సూత్రప్రాయంగా ఆసురీ సంపత్తి గురించి చెప్పారు. ఇప్పుడు ఒక కంక్లూజన్ ఇస్తున్నారు. దైవీ సంపత్తి చెప్పారు, ఆసురీ సంపత్తి చెప్పారు. మరి రెండింటి గురించి చెప్పాలి కదా. రెండింటి గురించి అంటే ఏ సంపత్తి ఎక్కడ తీసుకొని పోతుంది అని చెప్పాలి. సో దీన్ని రేపు చూద్దాం. ఒక్కసారి శ్లోకం చదివి విడిచిపెడదాం. దైవీ సంపద్విమోక్షాయ, दैवी सम्पद्विमोक्षाय, दैवी सम्पद्विमोक्षाय, నిబంధాయ సురీమత, निबन्धाय सुरीमता, निबन्धाय सुरीमता, మాసు చ సంపదం దైవీ, मासु च सम्पदं दैवीम्, मासु च सम्पदं दैवीम्, అభిజాతోసి పాండవ, अभिजातोऽसि पाण्डव, अभिजातोऽसि पाण्डव, దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత, दैवी सम्पद्विमोक्षाय, निबन्धाय सुरीमता, दैवी सम्पद्विमोक्षाय, निबन्धाय सुरीमता, మాసు చ సంపదం దైవీ అభిజాతోసి పాండవ, माशु च सम्पदं दैवीम्, अभिजातोऽसि पाण्डव, माशु च सम्पदं दैवीम्, अभिजातोऽसि पाण्डव. ఈ శ్లోకాన్ని రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.